దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా. సరిగ్గా ఓ 5 ఏళ్ల కిందట హైదరాబాద్లో బంగారం ధర ఒక గ్రాము 3,200 రూపాయలు ఉండేది. అయితే ఇప్పుడు గ్రాము బంగారం ధర దగ్గరగా 8,800 రూపాయలకు పెరిగిపోయింది. అంటే 5 ఏళ్ల క్రితం బంగారం కొన్నోళ్ళు అటు ఇటుగా మూడింతలకు దగ్గరగా లాభం పొందుతున్నారు కదా. ఇంతటితో ఈ బంగారం రేటు ఆగిపోతుందంటే బంగారం రేటు పెరగకుండా ఆగే పరిస్థితి కనిపించట్లేదు. కర్ణుడు చావుకి 1,00,000 కారణాలు అన్నట్లుగా బంగారం పెరుగుదలకి రకరకాల కారణాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. మన దేశంలో జనాలు దీన్ని ఒక సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్గా భావిస్తారు. బంగారాన్ని ఓ సెంటిమెంట్గా కూడా అనుకుంటారు. అందువల్ల సంపాదనలో ఖర్చులు పోను, కాస్తంత మిగిలితే బంగారం కొందాం అన్నదానికే మొగ్గు చూపుతుంటారు. దీనివల్ల ఇండియాలో బంగారానికి డిమాండ్ నిరంతరాయంగా పెరిగిపోతుంది. 2019 ఫిబ్రవరి 1న హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర 3,168గా ఉండేది. అయితే ఓ ఏడాది కిందట అంటే 2024 ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము 5,500 నుంచి 5,600కు చేరుకుంది. ఇప్పుడు అదే గ్రాము బంగారం 8,800కు ఎగబాకింది. అంటే ఓ 5 ఏళ్లలో అటు ఇటుగా 225% బంగారం ధర పెరిగిందన్నమాట. అసలు ఈ బంగారం ధర ఇంతలా ఎందుకు పెరుగుతోందని ఆలోచించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వం అనేది లేకపోవడం ఒక కారణం. అయితే ప్రజలు కూడా బ్యాంకుల్లో దాచుకునేందుకు పెట్టుబడి పెడితే ఆ వచ్చే వడ్డీ చాలా భాగం తగ్గిపోవడం అనేది మరో ప్రధానమైన కారణంగా చెప్పాల్సి వస్తుంది. ఓవైపు వడ్డీ తక్కువగా వస్తుంది, దాంతోపాటు ఆ వచ్చిన వడ్డీకి ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం కొంత తీసుకుంటుంది. దీంతో బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం దండగానే భావించే జనాలు రోజు రోజుకి రేటు పెరుగుతున్నా సరే బంగారాన్ని కొనుగోలు చేసి దాచుకుంటున్నారు. ఇక రకరకాల పరిస్థితుల వల్ల యుఎస్ డాలర్ కూడా బలహీనపడింది. దాంతో బంగారం ప్రధానంగా అంతర్జాతీయంగా డాలర్లో ట్రేడ్ అవుతోంది. ఆ డాలర్ విలువ తగ్గితే ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనుగోలు పెరుగుతుంది. దీంతో అమ్మకాలు పెరిగి బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది. ఇక సెంట్రల్ బ్యాంకులు కూడా గత 10-15 ఏళ్ల నుంచి వీలైనంతగా బంగారాన్ని కొని దాచిపెట్టేస్తున్నాయి. మామూలుగా మన ఇళ్లలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడి అప్పులైతే మనం కొని దాచుకున్నటువంటి బంగారాన్ని ఎలా అయితే అమ్మి అప్పులు తీర్చేస్తామో అలాగే ప్రభుత్వాలు కూడా బంగారాన్ని కొని దాచిపెట్టుకుని ఆర్థిక సంక్షోభాలు ఏర్పడినప్పుడు ఆ బంగారాన్ని అమ్మటం ద్వారా ఆ సంక్షోభం నుంచి బయటపడతాయి. ప్రపంచంలో ఏటా బంగారు ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత వినియోగం జరుగుతుంది అన్నది ఒకసారి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 3,000 నుంచి 3,500 మెట్రిక్ టన్నుల బంగారం ఉత్పత్తి జరుగుతోంది. వీటిలో చైనా 400 మెట్రిక్ టన్నులు, రష్యా 320 మెట్రిక్ టన్నులు, ఆస్ట్రేలియా కూడా ఒక 300 మెట్రిక్ టన్నులు, కెనడా 200, అమెరికా 200 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇక పెరు కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఘనా, ఇండోనేషియా లాంటి దేశాలు కూడా ఈ బంగారం ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఇన్ని దేశాల్లో ఉత్పత్తి జరుగుతుంటే ఈ బంగారాన్ని ఎక్కువగా చైనా మాత్రం కొనుగోలు చేస్తుంది. ఆ తర్వాత ఇండియాలో బంగారం ఎక్కువగా కొనుగోలులో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలో తయారయ్యేటటువంటి మొత్తం బంగారంలో 50% కొనుగోలు ఈ రెండు దేశాలే చేస్తుంటాయి. అయితే ఈ బంగారం ఉత్పత్తి 3,500 టన్నులు ఉంటే డిమాండ్ మాత్రం 4,000 మెట్రిక్ టన్నులు ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా బంగారం రేటు డిమాండ్ వల్ల పెరిగిపోతుంది. 400-450 మెట్రిక్ టన్నుల బంగారం టెక్నాలజీలో ఉపయోగపడుతుంది. బంగారాన్ని సెమీ కండక్టర్ తయారీలో బాగా ఉపయోగిస్తున్నారు. ఇకపోతే స్మార్ట్ ఫోన్లో వాడే కొన్ని చిప్స్ తయారీలో కూడా ఈ బంగారం ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా స్పేస్ క్రాఫ్ట్ తయారీలో ఉపయోగపడుతుంది. అలాగే ఉపగ్రహాలకు ఉపయోగించేటువంటి కొన్ని రకాల పరికరాల్లో కూడా ఈ బంగారాన్ని వినియోగిస్తున్నారు. దీంతో పాటుగా వైద్య రంగంలో కూడా ఈ బంగారం వినియోగం సాగుతుంది. ప్రధానంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా వాడేటువంటి గోల్డ్ నానో పార్టికల్స్ వినియోగం ఇటీవల కాలంలో చాలా విస్తృతంగా మారిపోయింది. ఇక సోలార్ ప్యానల్స్ తయారీలో, ఆ తర్వాత ఏఐ టెక్నాలజీ వాడేటువంటి ప్రాసెస్లో కూడా ఈ బంగారం వినియోగం బాగా పెరిగిపోతుంది. అటు పెట్టుబడే కాకుండా, ఆభరణాలే కాకుండా టెక్నాలజీలో కూడా ఈ బంగారం వినియోగం క్రమక్రమంగా పెరుగుతుండడంతో బంగారం రేటు పెరిగిపోతుంది. యుద్ధాలు, రాజకీయ అస్థిరత లాంటి పరిణామాలతో బ్యాంకుల్లో పెట్టుబడులు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ముందుగా జనాలు బంగారాన్ని కొని దాచుకుంటున్నారు. ఎంత రేటు పెట్టి బంగారం కొన్నా దానివల్ల నష్టం ఉండదు అనేటువంటి భావనతో ఈ బంగారం కొనుగోళ్లు ఏటికేడు పెరిగిపోతున్నాయి. భవిష్యత్తులో ఎందుకంటే తక్కువ రేటుకు బంగారం దొరికే సమస్య ఉండదనేది బిజినెస్ అనలిస్టులు తరచూ చెప్తున్న మాట. ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా ఈ ఏడాది కూడా ఇండియాలో గత ఏడాదిలాగే 700 నుంచి 800 టన్నుల బంగారం చేతులు మారుతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా వెల్లడించింది. వారి అభిప్రాయం ప్రకారం ఏ మాత్రం అవకాశం ఉన్నా బంగారం ఎంత కొన్నా సరే దాని మీద భవిష్యత్తులో లాభమే తప్ప
నష్టం ఉండదు అన్నది కాదనలేని బంగారు సత్యం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.